మన చట్టాలు ఎలా ఉన్నాయి, మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈరోజు ఉదయం లేవగానే ఒక బాధాకరమైన వార్త చూడాల్సి వచ్చింది. ఒక దుర్మార్గుడు పోక్సో కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ఒక దుర్మార్గుడు తన మీద కేసు పెట్టినటువంటి కుటుంబాన్ని, అలాగే తన భార్య పిల్లల్ని, మొత్తం 6గురిని నరికి చంపాడు అర్ధరాత్రి పూట. అత్యంత దారుణమైనటువంటి విషయం. చిన్న పిల్లల్ని, తనకున్న చిన్న పిల్లల్ని కూడా చంపేశాడు. అసలు ఆ వార్త వింటేనే అసలు చాలా దారుణంగా అనిపించింది. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు అనేది ఈ వీడియో చేస్తున్నప్పుడు కొన్ని సమాచారం. మేబీ పోలీసులు పట్టుకుంటారేమో. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, సాయి కృష్ణ లాకప్ డెత్ అప్పుడు కూడా నేను ఒక విషయాన్ని చెప్పాను. మన చట్టాలు ఎలా ఉన్నాయంటే, అరెస్ట్ చేస్తారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టు రిమాండ్ విధిస్తుంది, తర్వాత ప్రతి నిందితుడికి కూడా బెయిల్ ఒక రైట్ కాబట్టి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఆ కేసు ఎటుపోతుంది? ఆ కేసు వీడు తప్పు చేశాడు, తప్పు చేయలేదు అని తేలటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాల కాలంలో ఈ సాక్షులు ప్రభావితం కావటమో, అంటే ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి నిందితులు సాక్షుల్ని బెదిరించటమో లేదు ప్రలోభ పెట్టడం ఏదో ఒకటి చేస్తారు. అంతిమంగా కేసు నీరు గారిపోతుంది. జరగాల్సిన బాధితుడికి న్యాయం జరగకుండా పోతుంది. కేసు ఎప్పుడైతే ఆలస్యం అవుద్దో ఆ కేసులో న్యాయం జరగదు. పైగా తప్పు చేసిన వాడికి భయం రాదు. ఆ తప్పు చేసిన వాడు ఏమవుద్దులే, ఆల్రెడీ తప్పు చేస్తే నన్ను ఏం చేయగలిగారు, ఒక 40 రోజులు జైల్లో పెట్టగలిగారు, మళ్ళీ ఒక 40 రోజులు జైల్లో పెడతారు, ఏమైద్దని ఇంకొక తప్పుకు అలవాటు పడుతున్నాడు. తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. వీడు ఆల్రెడీ పోక్సో కేసులో జైలుకి పోయాడు, కానీ భయం రాలే. భయం రాకపోవటం వల్ల బయటకు వచ్చి ఏం చేయగలిగారు చూడండి. కేవలం వీడి విషయమే కాదు, ఇప్పుడు వీడు 6గురిని ఒకేసారి చంపాడు కాబట్టి పెద్ద న్యూస్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ బయట జరుగుతున్నవన్నీ ఇవే. బెయిల్ మీద బయటకు వస్తారు, తమ మీద కేసు పెట్టిన వాళ్ళని బెదిరిస్తారు, లేదా ప్రలోభ పెడతారు, మళ్ళీ నేరం చేస్తారు. వీళ్ళకి సమాజం అంటే బాధ్యత ఉండదు, చట్టాలంటే భయం ఉండదు, వ్యవస్థలు అంటే భయం ఉండదు. ఎందుకంటే వ్యవస్థలు వీళ్ళని పని చేయలేకపోతున్నాయి కదా, వ్యవస్థలు వీళ్ళని మార్చలేకపోతున్నాయి కదా. ఒక తప్పు చేస్తే ఆ తప్పు అతను చేశాడో లేదో ఒక 4-5 నెలల్లోనో 6 నెలల్లోనో లేదా ఒక సంవత్సరం లోపో తేలితే వాడు పర్మనెంట్గా జైల్లో ఉంటామా, లేదు వాడు నిర్దోషి కాబట్టి బయటకు రావటమా తేలిపోవాలి. అంటే టైం బాండింగ్తో విచారం జరగాలి. టైం బాండింగ్తో విచారం జరగకపోవటం వల్ల నేరస్తుడైన వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ నేరాలు చేయగలుగుతున్నారు. అంటే బయట ఉండటానికి అనర్హులైన వాళ్ళు కూడా బయట బెయిల్ మీద ఉండి మళ్ళీ తప్పులు చేయగలుగుతున్నారు. నేను సాయి కృష్ణ కేసులో అదే చెప్పా, ఇవాళ కనపడుతున్న ఈ కేసులో కూడా అదే చెప్తున్నా. ఈ సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అండి, 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేటువంటి ఒక వ్యక్తి మళ్ళీ సీఎం పదవి కోసం పోటీ పడగలుగుతున్నాడు. ఎందుకు పోటీ పడగలుగుతున్నాడు? అతని మీద ఉన్న కేసులు తేలలేదు కాబట్టి. అతను బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఎన్నాళ్ళుగా ఉన్నాడు? 1 దశాబ్దంన్నరగా ఉన్నాడు. ఇంకా అతనికి చట్టం పట్ల ఏం భయం వస్తుంది, వ్యవస్థ పట్ల ఏం భయం వస్తుంది? ఏముంది, సంపాదించుకుంటే వ్యవస్థను మేనేజ్ చేయొచ్చు అనే కాడికి వెళ్ళిపోతాడు. ఆ మైండ్ సెట్ అలా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు వీడికి తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ వచ్చింది, వాడికి భయం రాలేదు. బయటకు వచ్చి ఏముంది నా కేసు తేలకుండానంటే, నా మీద కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ ఆగం చేయాలనుకున్నాడు, చేసి పడేశాడు. అంతం చేయాలనుకున్నాడు, చేసి పడేశాడు. సో మన వ్యవస్థలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.